అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటికి స్వాగతం. ఈ రోజు వీడియోలో ఇంట్లోనే తయారు చేసిన స్పెషల్ సాంబార్ పొడితో ఎంతో రుచికరమైన సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మార్కెట్ లో దొరికే పొడుల కంటే ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడి సువాసన రెండు అద్భుతంగా ఉంటాయి. ఈ సీక్రెట్ సాంబార్ పొడి వల్ల సాంబార్ కి హోటల్ స్టైల్ టేస్ట్ అయితే సరిగ్గా వస్తుంది. కూరగాయలన్నీ బాగా ఉడికి సాంబార్ లో కలిసిపోయి చాలా కమ్మని రుచి వస్తుందండి. ఒక్కసారి ఈ విధంగా సాంబార్ చేసి చూసారంటే మళ్ళీ ఇదే సాంబార్ చేసి తినాలనిపిస్తుంది. సాంబార్ పొడి తయారీ నుండి సాంబార్ తయారీ వరకు ప్రతి స్టెప్ ని వివరంగా చూపిస్తాను. అన్నం, ఇడ్లీ, దోశ, వడ ఎందులో తిన్నా సరే సాంబార్ చాలా బాగుంటుంది. చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. మొదటిసారి చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, ఈ స్పెషల్ సాంబార్ రెసిపీని పూర్తిగా చూసి మీరు ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. ఇక్కడ సాంబార్ కోసం అండి కుక్కర్ తీసుకుని అందులోనికి ఒక పెద్ద కప్పు కందిపప్పు వేస్తున్నాను. దీన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి మంచి వాటర్తో నానబెట్టుకోవాలి. ఇలా కడిగిన కందిపప్పులోనికి మంచి వాటర్ పోసుకుని అవకాశం ఉంటే కొద్దిసేపు నానబెట్టుకోవచ్చండి. టైం లేకపోతే వెంటనే ఉడికించుకోవచ్చు. ఇందులోనికి 1/2 టీ స్పూన్ కారం, ఒక గిన్నె ఆయిల్ వేసుకుని మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక పప్పు ఉడికేలోపు కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి. ముందుగా చింతపండుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి మంచి వాటర్తో నానబెట్టుకోవాలి. ఈ సాంబార్కి మెయిన్ పాయింట్ ఇదేనండి. ఇది సాంబార్ మసాలా పౌడర్ రెడీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోనికి 2 టీ స్పూన్లు పచ్చిపప్పు వేయించుకోవాలండి. ఈ సాంబార్ పొడి వివరంగా కావాలంటేనండి నా ఛానల్లో నేను పోస్ట్ చేశాను సాంబార్ పొడి అని, దాన్ని మీరు ఒకసారి చూడొచ్చు. ఇప్పుడంటే మీకు సాంబార్ చేసేటప్పుడు చూపించాలి కాబట్టి నేను మసాలా రెడీ చేస్తున్నానండి. సాంబార్ స్పెషల్ మసాలా అండి ఇది లేకపోతే సాంబార్ అసలు రుచి ఉండదు. నేను ఎప్పుడు దీంతోనే చేస్తాను, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇది చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈ శనగపప్పు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ కందిపప్పు వేస్తున్నానండి. ఇది కూడా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. గుళ్ళైనా వేసుకుని వేయించుకోవచ్చు. ఇవి దూరగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ బియ్యం కూడా వేసి వేయించుకోండి దూరగా. అలానే ఇందులోనికి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసి వేయించుకోండి. అలానే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసి వేయించుకోండి. అలాగే 2 స్పూన్లు ధనియాలు కూడా వేసి దోరగా వేయించుకోండి మాడిపోకుండా. అలానే ఒక 4 ఎండుమిర్చి కూడా చిదిపి వేసుకోండి. అవి కూడా దోరగా వేయించుకోవాలండి. ఇందులోనికి 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వేసి వేయించుతున్నానండి. నేను ఒకే కప్తో చూపించాను, చూసి మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇలా వేయించుకున్న దినుసులన్నీ ఒక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక మసాలా దినుసులు చల్లారేలోపండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇక పప్పు గుత్తి ఇలా మెదుపుకుంటే సరిపోతుందండి. దీనిలో రుబ్బేసుకోవాలి. నాకైతే పప్పు బాగా ఉడికిందండి. నేను మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు పప్పు ఉడకకపోతే మిక్సీ పట్టుకోండి. ఇలా ఉంటే సరిపోతుందండి పప్పు. ఇక పప్పును పక్కన పెట్టేసండి మిక్సీ జార్ తీసుకుని చల్లారిపోయిన మసాలా దినుసులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనికి చిటికెడు ఇంగు వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. అలానే చిటికెడు పసుపు కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ బరక లేకుండా మెత్తగా పొడి చేసుకోవాలి. చూసారు కదండి, మసాలా పౌడర్ ఇలా రెడీ అవ్వాలండి. ఎంత మెత్తగా ఉండాలి, ఎక్కడ బరక లేకుండా. ఇక మసాలా పౌడర్ పక్కన పెట్టేసి నేనైతే కూరగాయలు కట్ చేసి చూపిస్తున్నానండి. అలాగే ములక్కాయలు, వంకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు, అలాగే దొండకాయలు 2 చీలికలుగా చేసుకుని వేసుకోవాలండి. అలానే ఉల్లిపాయలు, దోసకాయ 1. నేనైతే ఈ కూరగాయలతో మీకు సాంబార్ చేసి చూపిస్తానండి. మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని సాంబార్ మీరు ఎంతైతే పెట్టుకోగలుగుతున్నారో దానికి సరిపడా గిన్నె కానీ దాకా కానీ పెట్టుకోండి. నేనైతే 4 ఉన్నామండి మా ఇంట్లో, దానికి సరిపడా దాకా అయితే పెద్ద దాకా పెట్టేశాను. ఇప్పుడు ఇందులోనికి 1 కప్పు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ముక్కలు వేగాలి కాబట్టి. ఆయిల్ కొద్దిగా వీటైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసిన కూరగాయలన్నింటినీ ఒకసారి కొద్దిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయల్లోనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పుతో ఉడికితే కూరగాయలు మంచి రుచి వస్తాయి మనం తినేటప్పుడు. ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా తింటారండి అన్నంలో. ఖచ్చితంగా ఈ ఉప్పు వేసి ఒకసారి అటు ఇటు తిప్పి మూత పెట్టి కొద్దిగా మగ్గించుకోవాలి.
ఒక 5 నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసి ఒక్కసారి మాడిపోకుండా మరొకసారి తిప్పేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. నిదానంగా తిప్పుకోవాలి, ముక్క ఎక్కడ చెదిరిపోకుండా. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తానండి, ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇంకెందుకంటే ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, మళ్ళీ సాంబార్లో ఉడుకుతాయి కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి 1.5 స్పూన్ కారం వేసుకోవాలి, అలానే 1/4 టీ స్పూన్ పసుపు. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ 2 స్పూన్లు వేస్తున్నానండి. నేను పెట్టుకున్న సాంబార్కి 2 స్పూన్లు సరిపోతుంది. ఇదంతా కూడా ముక్కల్లోకి ఒకసారి మిక్స్ చేసి మనకు కావాల్సిన వాటర్ వేసేసుకోవచ్చండి. నేను ఇప్పుడు హాట్ వాటర్ వేస్తున్నానండి. నేను పక్కన స్టవ్ మీద హాట్ వాటర్ వేడి చేసుకున్నాను తొందరగా మరగడం కోసం. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, గరిటతో ఒక్కసారి అటు ఇటు తిప్పేసి దీన్ని మరగనివ్వాలండి మూత పెట్టి. ఇప్పుడు ఒకసారి 5 నిమిషాల తర్వాత మూత చూస్తే మరగడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఇందులోనికి ముందుగా నానబెట్టుకుని చింతపండు పులుసుని పోసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఒక్కసారి మొత్తం అంతా కలిపేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, అది కూడా వేసేసుకోవాలి. పప్పు అంతా ఇందులోకి వేసి ఒక్కసారి మొత్తం సాంబార్ అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఉప్పు ఒకసారి చెక్ చేసుకుని మనం ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి. నేను ముక్కలకు సరిపడా సాల్ట్ వేసాను కాబట్టి సాల్ట్ సరిపోదండి. ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ కలుపుకుంటున్నాను. ఉప్పు కరెక్ట్గా వేసుకుని ఇప్పుడు కొద్ది నిమిషాలు మరిగించుకోవాలి. నేను ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత చూస్తున్నానండి. ఇప్పుడు కచ్చపచ్చగా దంచిన కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. అదే కాకుండా మనం సూపర్ మార్కెట్లో దొరుకుతున్న MTR సాంబార్ పొడి కానీ ఎవరెస్ట్ సాంబార్ పొడి కానీ వేసుకోండి, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. అలానే మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. సాంబార్ పొడి ఎంత బాగా మరిగితే అంత రుచి వస్తుందండి. ఇక చివరిగా ఒకసారి మూత చూస్తానండి, సాంబార్ రెడీ అయిందండి. ముక్కలు ఈ విధంగా ఉడికాయి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇక సాంబార్ రెడీ అయినట్టే కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసాము సాంబార్లో కాబట్టి తాలింపు కోసమే వేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా వీటైన తర్వాత తాలింపు గింజలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కచ్చాపచ్చి దంచుకున్న ఎల్లుల్లి, అలానే ఒక 4 ఎండుమిర్చి, ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలండి, రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. తాలింపు చక్కగా వేగనివ్వాలి. ఇలా వేయించుకున్న తాలింపు అంతా కూడా సాంబార్లో వేసేసుకోవాలండి. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అంతా కూడా సాంబార్ అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా రెడీ చేశారో. మీరు కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏమేమి వేశాను, ఎప్పుడెప్పుడు వేశాను, ఎలా చేశానో అంత అర్థం కావాలంటే మీరు వీడియో మొత్తం చూడాలి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అంతేనండి, చూసారు కదా గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడితో చేసిన సాంబార్ రుచి ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీని ఎలా ఉందో మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి సాంప్రదాయ మరియు రుచికరమైన వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ మరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.